పెబ్బులి పులిలో సినిమా డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంటుంది. జడ్జి పాత్రలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కోర్టుకి న్యాయం మారుతుంటే న్యాయమూర్తికి న్యాయం మారుతుంటే ఎట్లా అన్నట్టు. ఇట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ విడుదలతో అదే చర్చ నడుస్తోంది. ఒకవైపున జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసి జైలుకి వెళ్తే అతను పార్టీ అధ్యక్షుడే, అతనికి మాత్రం ప్రచారానికి అనుమతి ఇవ్వలేదు. కేజ్రీవాల్కి మాత్రం ప్రచారానికి అనుమతి ఇచ్చారు, అది కూడా 1వ తారీఖు వరకు. అట్లాగే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డినేమో జైల్లో పెట్టి 16 నెలల పాటు బయటకు కూడా రానియకుండా బెయిల్ కూడా ఇవ్వనటువంటిది చంద్రబాబు నాయుడికి 60 రోజులు తిరక్క ఉందే బెయిల్ ఇచ్చారు. అంటే మనిషికి ఒక రకంగా ఉంటుంది. ఎక్కడో ఎందుకు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని జైల్లో పెడితే దాదాపు ఎన్ని రోజుల పాటు ఇక్కడ అమిత్ షాకి సంబంధించి చూస్తే సిబిఐ జూలై 2019లో అరెస్ట్ చేస్తే 3 నెలల దాకా ఆయనకి బెయిల్ ఇవ్వలేదు. గుజరాత్ హైకోర్టు 3 నెలల తర్వాత అక్టోబర్లో బెయిల్ ఇచ్చింది. అదే సందర్భంలో అప్పటికప్పుడు మళ్ళీ వేసిన పిటిషన్ మీద విచారించి ఒక న్యాయమూర్తి గారు అఫ్తాబ్ అల్లం, సుప్రీంకోర్టు జడ్జి గారు ఇంట్లో విచారించి దాని మీద ఆయన్ని గుజరాత్లోకి వెళ్లకుండా బ్యాన్ విధించారు. ఎప్పటిదాకా 2010 నుంచి 2012 దాకా. అదే కేజ్రీవాల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు పూర్తి స్థాయిలో కథ నడుస్తుంది. లేదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క న్యాయం ఉంటుంది అన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది.